జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈవినింగ్ తన సతీమణితో సహా వెళ్ళి గవర్నర్ దంపతులను కలిశారు. అయితే కలిసిన దానికి ఈవెన్ వైసీపీ నుంచి కూడా ఒక డీటెయిల్డ్గా ఏమీ చెప్పలేదు. అలాగని చెప్పేసి ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భేటీ కాదు. వారు అంటున్నట్లు ఆయనకి ఈ మధ్యకాలంలో కాస్త ఆరోగ్యం ఏదో కొద్దిగా బాగాలేదని చెప్పేసి గవర్నర్ గారికి పరామర్శించడానికి వెళ్ళొచ్చారని మాత్రమే ముక్తసరిగా వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే 1 అవర్ పాటు దాదాపుగా మాట్లాడారు అని అంటున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా అపాయింట్మెంటు ఎవరు అడిగినా ఇస్తారు. అయితే జనరల్గా ఎప్పుడన్నా బాగోపోతే ఇంకా మిగిలిన వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరన్నా కలిసి వెళ్ళొచ్చు. జనరల్గా అలాగే జరుగుతుంటుంది. దంపతులుగా వెళ్ళేది ఏదైనా ఫంక్షన్లకి, లేదంటే ఏదైనా ఒక పండగ ఆ టైపు అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, జనరల్గా వెళ్తుంటారు. మరి ఇప్పుడు భారతి గారు కూడా వెళ్ళటం వెనక అంతకు ముందు రోజే భారతీయ సిమెంట్స్లో సోదాలు జరిగింది. సిట్ యొక్క దర్యాప్తు చాలా వేగంగా వెళుతోంది. రీసెంట్గా సబ్మిట్ చేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఆల్రెడీ ఆయన పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఫైనల్ బెనిఫిషరీగా ఒక 2 సార్లు మెన్షన్ చేయడం జరిగింది. మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిన తర్వాత దాదాపుగా 2 వారాల పాటు ప్రతి వారం ఒక 2 రోజులన్నా ఇక్కడ తాడేపల్లికి వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 వారాల పాటు బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి అసలు తాడేపల్లి రాలేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో రావటమే డైరెక్ట్గా గవర్నర్ గారిని కలవటం, అలాగే ఒకవేళ ఆయన అరెస్ట్ కూడా ఇన్ఎవిటబుల్ అని అనుకున్న సందర్భంలో ఈ సెక్షన్ 17A ప్రస్తావన ప్రతిసారి వస్తుంటుంది. అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సెక్షన్ 17A ప్రకారంగా గవర్నర్ గారు ఆమోదం తీసుకున్నారా, తీసుకోలేదంటే అప్పట్లో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు. మరి దానిలో భాగంగా గవర్నర్ గారి దగ్గరికి ప్రభుత్వం వెళితే, ఈ కూటమి ప్రభుత్వం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తులో మరి గవర్నర్ గారి పాత్ర ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ముందుగానే ఒక మారు కలిశారా, లేదంటే ఢిల్లీ పెద్దల ద్వారానే గవర్నర్ గారిని కలిశారా, లేదా గవర్నర్ గారిని కలిసి ఢిల్లీ పెద్దలకు ఏమన్నా రాయబారం పంపిస్తున్నారా అని రకరకాల చర్చ అయితే జరుగుతోంది. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వెన్ చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ నాట్ ఇన్ ఇండియా, హూ ఈజ్ ఇన్ ద టూర్ ఆఫ్ సింగపూర్? సురేష్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభసాయం. గవర్నర్ అనేది ఒక వ్యవస్థ అండి. అది ఒక ఆఫీస్ సపరేట్ ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి ఆఫీస్ ముఖ్యమంత్రిది, గవర్నర్ది గవర్నరే. చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నా లేకపోయినా, ఆయన విదేశాలకు వెళ్ళినా గవర్నర్ ఆఫీస్కి ఆయనకేం సంబంధం ఉండదు. గవర్నర్ గారు ఎవరినైనా కలవచ్చు, ఎవరినైనా మాట్లాడవచ్చు. దానికి ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అది ఫ్యాక్ట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని 1.5 గంట సేపు మాట్లాడారు. వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆయన్ని అనుసరించలేదు. ఇద్దరు దంపతులు, భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళారని మనం విజువల్స్లో చూసాం. అలాగే పత్రికల్లో కూడా వచ్చింది. జనరల్గా మా పార్టీ నుండి మేము గతంలో ఉన్నటువంటి గవర్నర్ కానీ ఇప్పుడు గవర్నర్ కానీ చాలాసార్లు కలిసాం. మా ముఖ్యమంత్రి కూడా కలిశారు, మంత్రులు కలిశారు, పార్టీ బృందాలు కూడా కలిసాయి. బయట మీడియా ఉంటుంది. ఇక్కడ కాదు, ఏ గవర్నర్ ఆఫీస్ ముందైనా సరే మీడియా ఉంటుంది. ఏ అంశం మీద కలిశారు, మీరేం చెప్పారు, గవర్నర్ గారు ఏమన్నారు చెప్పండి, ప్రజలకి తెలియాలి కదా అని చెప్పి ఉద్దేశంతో మీడియా వాళ్ళు అడుగుతారు. మా పార్టీ వాళ్ళే కాదు, ఎవరు గవర్నర్ని కలిసినా, కాంగ్రెస్ వాళ్ళు కలిసినా, షర్మిల గారు కూడా ఒక రోజు కలిశారు కొంతమంది నాయకులను వెంట పెట్టి. అలా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కలుస్తుంటారు, అందరు కలుస్తుంటారు. బయటకు వచ్చి ఏ అంశాలు ప్రాతిపదికన కలిసాం, ఏం చెప్పారని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడు కూడా గవర్నర్ని కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా,
హోంమంత్రిని కలిసినా, ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన ఎప్పుడు కూడా మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయం అది ఒక కార్బన్ కాపీ ఒకటి ప్రింట్ తీసి ఈ ప్రత్యేక హోదా ఈ విషయాల మీద మాట్లాడటానికి కలిశారు అని చెప్తారు. ఇప్పుడు గవర్నర్ కలిస్తే వైసీపీ కార్యాలయం ఆయన యోగక్షేమాల గురించి తెలుసుకోవటానికి హుటాహుటిన బెంగళూరు నుంచి దిగటంతోనే వెళ్ళి కలుసుకున్నారని చెప్పి తెలియజేశారు. నాకు తెలిసి గవర్నర్ గారి ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం లేదు. నిన్న మొన్న ఆయన ఏదో యూనివర్సిటీలో ఆయన ఛాన్సలర్గా కార్యక్రమంలో కూడా తిరిగాడు. చాలా తిరుపతి కూడా వెళ్ళినట్టున్నాడు గవర్నర్ గారు. గవర్నర్ గారి ఆరోగ్యం చాలా బాగుంది, చాలా గట్టిగా ఉన్నాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ నుండి హుటాహుటిన గవర్నర్ గారిని పలకరించడానికి వెళ్ళేంత అనారోగ్యంగా గవర్నర్ లేడు. అయితే ఇక్కడ ఎవరికి అనారోగ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనారోగ్యం. ఆయనకి ఫ్రస్ట్రేషన్, ఆయనకి బీపీ పెరిగి అది తీర్చుకోవటానికి గవర్నర్ని కలవటం తప్పితే వేరే మార్గం లేదనే పద్ధతిలో ఆయన వెళ్ళాడు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తాడు, ఎందుకు కలుస్తాడు అనేది జగం ఎరిగిన సత్యం. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని 30 సార్లు కలిసిన, అమిత్ షాని 40 సార్లు కలిసిన, ఆయన కేసుల గురించే తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి కలిసింది లేదు. రాష్ట్రానికి ఏదో ఒకటి తెచ్చింది కూడా లేదు. ఒక పరిశ్రమ కానీ, ఇప్పుడు మనకి కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది. మనకి 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో డిఫెన్స్ సంబంధించినటువంటి ఏ ఆఫీసులు లేదు. సరే, మా ప్రభుత్వం తెచ్చిందనుకోండి, కంటోన్మెంట్ ఏరియా అమరావతిలో కేటాయిస్తున్నాం. రాయలసీమలో డిఫెన్స్ పరికరాల ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేస్తాం. కనీసం అలాంటిది ఏమీ అడిగినటువంటి పాపాన పోలేదు. సింగపూర్కి విమానాలు ఇవ్వండి, లేకపోతే మా ఈ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని విమానాలు, అలా కూడా ఏమి అడిగినటువంటి ఇది లేదు. నాకెందుకు ఏది ఏమైతే అనేటువంటి పద్ధతిలో ఆయనకి కేసులు, ఆయనకి సంబంధించినటువంటి ఆదాయం తప్పితే ఆయన రాష్ట్ర ప్రయోజనాలని ఎక్కడ కూడా కేంద్రం దగ్గర చెప్పినటువంటిది లేదు. చెప్పినట్టుగా కూడా ఆయన మనకి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడైనా ఆ ప్రింట్ ఒకటి తీసి పత్రికలకు ఇవ్వటం తప్పితే అదే ప్రింట్ మ్యాటర్, అదే సీరియల్ కూడా మారదు. ఏది పాయింట్లు 12, 14 పెట్టేవాళ్ళు, అది ఎడిటో తీసి ఇలాగ ఇచ్చేసేవాళ్ళు. ఇవాళ ఆయన ఎందుకు కలిసాడంటే అందరూ చెప్పుకుంటున్నటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A అనేటువంటి అంశం ఒకటి వచ్చింది. 17A అంటే గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలనేది ఆ 17A నిబంధన. అది తీసుకోలేదని చెప్పి మా లాయర్లు గట్టిగా వాదించారు. అది సుప్రీంకోర్టులో కూడా ఉంది. ఇంతవరకు దాని మీద తీర్పు రాలా. ఎందుకంటే మేమే గవర్నర్ నిర్ణయం గవర్నర్ పర్మిషన్ తీసుకుని చేయాలనేది మా వాదన. వాళ్ళ వాదన ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ 17A 2080లో వచ్చింది కాబట్టి ఇది 80కి ముందు ఉన్నటువంటి కేసు కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు వాదించారు. ఇంతవరకు సుప్రీంకోర్టు జడ్జీలు ఇద్దరు తలా ఒక అభిప్రాయం చెప్పారు. అది ఇంతవరకు ఫైనలైజ్ కాల. కానీ ఇక్కడ ఈ మద్యం కేసులో రోజు రోజుకి అది చాలా వేగంగా ముఖ్యమైన వాళ్ళందరినీ దాటుకొని తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరగా ఒక అడుగో లేకపోతే ఓ 100 గజాల దూరానికో వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఈ 17A ప్రకారంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ గారికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఎవరినైనా సరే గతంలో మంత్రి లేదా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా లేవా అనేటువంటిది పరిశీలించి
దాని మీద ఆయన ఓకే చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఆధారాలు పరిపుష్టంగా ఉన్నప్పటికీ కూడా గవర్నర్ గారు నేను ఒప్పుకోను అని రాయటానికి లేదు. ఆధారాలు లేకపోతే ఇది ఆధారాలు లేవు ఈ కేసులు అని చెప్పి రాయగలడు తప్పితే ప్రస్ఫుటమైనటువంటి ఆధారాలు చూపించిన ఇంకొకటి ఇక్కడ రఫీ గారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అబ్దుల్ నజీర్ గారు ప్రస్తుతం గవర్నర్ అయినా ఆయన గతంలో ఆయన జడ్జి మాజీ జస్టిస్ ఆయన జడ్జి అయినా కాబట్టి బాబ్రీ మసీద్ కేసులో ఆయన 7 జడ్జీల్లో ఆయన ఒకడు. దానికి బాబ్రీ మసీద్ కూల్చివేయడానికి దానికి ఆధారాలు లేవని కొట్టేసిన కేసులో ఆయన కూడా ఒక జడ్జి. నాకు తెలుసు ఆ విషయాలన్నీ నాకు తెలుసు సురేష్ గారు. అబ్దుల్ నజీర్ గారు ఎక్కడి నుంచి వారి కర్ణాటక. నేను జస్ట్ గుర్తు చేస్తున్నా మీకు తెలుసని తెలుసు నాకు ఐడియా ఉంది. ఇక్కడ ఒకవేళ కేసు మెరిట్స్ తీసుకోవడానికి మిగిలిన వాళ్ళకిలాగా ఆయనకి అంత టైం పట్టదు, అంత దాని గురించి పెద్దగా దానికి గవర్నర్ గిరి చేయటానికి సుప్రీంకోర్టు జడ్జియే ఉండవలసిన అవసరంలా. ఏమీ చదువురాని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని కూడా గవర్నర్ గా వేస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ టీము స్టడీ చేసి ఇలా రాయాలండి, ఇలా చెప్పాలని చెప్పుద్ది. అదేం పెద్ద అవసరమే లేదు దానికి. స్వతహాగా ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎక్కడ కూడా నెట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ నేను సేకరించను. నేను స్వయంగా నాకున్నటువంటి మెమరీ పవర్తోనే నేను డిబేట్లు చేస్తా. కాబట్టి ఒక్కొక్కటి ఒక పద్ధతి ఉంటుంది. గవర్నర్ గారికి ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయితే ఇంకొంచెం స్వయంగా ఆయనే నిర్ణయించుకుంటాడు. మిగతా గవర్నర్ కి లీగల్ టీము ఇక్కడ 17A రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ముందు ఆ ఫైల్ ఆయనకి పంపిస్తారు. గవర్నర్ గారు దాన్ని చదివి ఆ ఆధారాలు ఎవిడెన్స్ అన్ని కూడా చూసి ఉంటే ఆయన ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే. సంతకం పెట్టకుండా ఆయన రిజెక్ట్ చేయడానికి లేదు. మీరు చూశారు కదా, తమిళనాడులో గవర్నర్ రవి అనేటువంటి ఆయన 10 చట్టాలు 3 సంవత్సరాలు ఆయన ఆమోదించకుండా పెడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని 3 నెలలు దాటి గవర్నర్ గనక రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనలు తీర్మానాలు చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా అయ్యి అమల్లోకి వచ్చినట్టే అని చెప్తే గవర్నరు రాష్ట్రపతి సంతకాలు లేకుండానే 10 చట్టాలు తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసింది. ఇప్పుడు దాని మీద రాష్ట్రపతి గారు గవర్నర్ కి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు ఆమెకున్నటువంటి అధికారం మీద. మాకు టైము నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదా అని చెప్పి రాశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు 3తో ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆ ప్యానెల్ అది ఏం చెప్పిందంటే దీని మీద కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. అది అలా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ గవర్నరు జగన్మోహన్ రెడ్డి గారు అరిసి గీపెట్టినా, ఆయన దగ్గర ఏమైనా చేసినా, ఆయన కన్నీళ్లు కార్చినా, ఆయన ఏమైనా మభ్యపెట్టినా, ఏది చెప్పినా సరే గవర్నర్ గారు ఆ ఫైల్ని ఇది 17Aకి వర్తిస్తుందా లేదా, ఈ కేసులో ఆధారాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని మీద సంతకం పెడతాం జరుగుతుంది. నాకు తెలిసి నిన్న ఈ మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ మీద జరుగుతున్నటువంటి చర్చల్ని నేను గమనించినప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన బయలుదేరి తన సతీమణితో లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్నంత ఉత్సాహం గవర్నర్ గారితో 1.5 గంట సేపు మంతనాలు జరిగిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆ హుషారు కనిపించలేదు. దిగాలుగా వచ్చాడు అనేది నిన్న ఆయన ఏదో ప్రెస్ వాళ్ళతో మాట్లాడేది లేదు కదా. ఇక వాళ్ళు గమనించింది ఏంటంటే దిగాలుగా వచ్చాడు గవర్నర్ గారు, నేనేం చేయలేను, దీంట్లో నాకేమి అంత నిర్ణయించే అధికారం ఉండదు. యాజ్ పర్ ఎవిడెన్స్, యాజ్ పర్ లా, యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ ఫైల్ నేను దాన్ని యాక్ట్ చేయవలసిందే అనేటువంటి చెప్పుకుంటాడని బయట ఉన్నటువంటి వాళ్ళు ఫీల్ అయినట్టుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మొన్న కదా
ఆయన కలిశాడు. నిన్న 20 వాళ్ళు 29. Right. కాబట్టి అది ఎప్పుడు ఆ ఫైలు 17A మరి చంద్రబాబు నాయుడు గారు ఆ సింగపూర్ నుండి వచ్చిన తర్వాత మరి దాన్ని స్టడీ చేసి పంపిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే భారతీ సిమెంట్స్ లో సోదాలు జరిగాయో ఆ గోవిందప్ప వ్యవహారం అంతా కూడా కుప్పి లాగారో ఇప్పటికే చాలా ఎవిడెన్సెస్ Right. సిట్టు సేకరించింది, బాగా పనిచేసింది. Right. సిట్టు సిబిఐ కంటే బాగా పనిచేసింది. సిబిఐ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఆ భారతదేశంలో ఇంత చెత్త వ్యవస్థ సిబిఐ మారిపోయిందా? ఇంత చెత్త వ్యవస్థగా 12 సంవత్సరాలు కూడా కేసుని కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేకపోయిందా? Right. వివేకానంద రెడ్డి కేసుని కూడా సిబిఐ ఏమీ చేయలేకపోయింది అనేటువంటి ఒక అప్రతిష్టని Right. మూటగట్టుకున్నటువంటి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ శిక్ష అధికారులు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాలు కూడా తిరిగి పక్కడబందీగా ఈ కేసుని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆందోళన, ఆయన బ్లడ్ ప్రెషర్ పెరిగిందనేదే మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఓకే రఫీ గారు, మొత్తానికి అయితే చివరిలో సిబిఐ కూడా ఒక చొరకేశారు అనమాట. మీరేసేది ఉంది, ఆల్రెడీ సుప్రీంకోర్టే ఎప్పుడో అంది సిబిఐని, యూ వాంట్ టు బి ఏ ప్యారెట్ ఇన్ ద కేజ్ అని, పంజరంలో చిలకలాగానే ఉంటారా అని చెప్పేసి. సో ఇదేం కొత్త కాదు. మీరు చెప్పినట్లుగా సిబిఐ కేసులు ఏ రకంగా మూలపడుతుందని చూస్తూనే ఉన్నాం.